హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అండి. ప్రతిదీ వివరంగా ప్రతి ఒక్కటి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎక్కడ వీడియో కట్ చేయకుండా మీకు స్టిచ్చింగ్ వీడియో అయితే పెడుతున్నాను చూడండి. ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసేసుకొని మనం ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని దీనిపైన పెట్టేసి కుట్టు వేసేసుకోవడమే. చూడండి, కింద నేనైతే నడుము దగ్గర నుంచి వేస్తాను. నేను మెయిన్ క్లాత్ అనేది ఎక్కువగానే కట్ చేసి చూపిస్తున్నాను. నార్మల్గా అయితే తక్కువగా కట్ చేస్తాను, కానీ వీడియో కోసం కదా, బిగినర్స్ చూస్తే ఇలా ఎక్కువగా కట్ చేసుకోవాలనే తెలుస్తుంది. చూడండి, ఇలా నడుము దగ్గర నుంచి కుట్టు వేసుకుంటూ రావాలి. బ్యాక్ పార్ట్ అయితే ఇక్కడ జాయింట్ చేస్తున్నాను. ఫస్ట్గా ఈరోజు అయితే ముందుగానే అడుగుతున్నానండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే ముందు ఒక లైక్ ఇచ్చి వీడియోలోకి వెళ్ళండి. బ్యాక్ పార్ట్ ఇలా నీట్గా చేతులతో అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ఎక్స్ట్రాగానే కట్ చేస్తాం కదా, మనం లైనింగ్ వచ్చేసి కొలతల ప్రకారం కట్ చేస్తాము. మెయిన్ క్లాత్ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రాగానే కట్ చేస్తాం కదా, నేనైతే చాలా ఎక్స్ట్రాగా కట్ చేసేసాను. ఎందుకంటే వీడియోలో మీకు తెలియాలి కదా, కొత్తగా కుట్టే వాళ్ళు నేర్చుకునే వాళ్ళకి తెలియాలి కదా, సమానంగా కట్ చేస్తే డిస్టర్బెన్స్గా ఉంటుందన్నమాట కొంచెం వేసేటప్పుడు. ఇంకా నేను చూడండి మొత్తం చుట్టూరా కుట్టు వేస్తున్నాను. బ్యాక్ పార్ట్ ఫస్ట్ రెడీ చేసేసుకుందాం, తర్వాత ఫ్రంట్లోకి వెళ్దాం. ఈ వీడియోకి టైటిల్ వచ్చేసి క్లాస్ 1 అని పెడతానండి, స్టిచ్చింగ్ క్లాస్ 1 అని. ఎందుకంటే అలా పెడితే నైనా మీరు ఓపెన్ చేసి చూస్తారని. అంతే. ఏంటంటే మీకు కటింగ్ వీడియోలు చాలామంది చాలా వీడియోస్ చాలా ఛానల్స్ ఎవరికి వచ్చిన మెథడ్లో వాళ్ళు చెప్తున్నారు. నేను నాకు వచ్చిన మెథడ్లో కటింగ్ చెప్తున్నాను, కానీ స్టిచ్చింగ్ నేనే అనుకున్నాను, ఏంటబ్బా అన్ని కటింగ్ వీడియోలైనా స్టిచ్చింగ్ కూడా పెట్టాలి అని చెప్పేసి ఫస్ట్ అయితే ఫుల్ బ్లౌజ్ మొత్తం పెట్టేస్తున్నాను. తర్వాత ఎక్కడ హెచ్చు తగులు వస్తే ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా సైజ్ ప్రకారం కుట్టాలనేవి ఫర్దర్గా వీడియోలో అయితే తీస్తాను. చూడండి, నేను చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కటింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ తీసుకున్నాను కదా, నేను బ్యాక్ పార్ట్ మొత్తం స్టిచ్చింగ్ చేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా మళ్ళీ బ్యాక్ పార్ట్ అనేది పెండింగ్ పెట్టాను. చూడండి, షోల్డర్కి ఎదురుగా బ్యాక్ డాట్స్ అయితే వేస్తున్నాను. ఇది కూడా మీకు టేప్తో పెట్టి మరీ చూపిస్తాను. చూడండి, మనం ఎంత 1 ఇంచ్ వేయాలి కదా, అంటే మనం ఫోల్డింగ్ మీద పట్టుకున్నాం కాబట్టి 1/2 ఇంచ్ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ 1/2 ఇంచ్ పట్టుకొని పొడవు ఎంత వేయాలంటే 3.5 లేదా 4 ఇంచులు వేసుకోవాలన్నమాట. విడ్త్ వచ్చేసి 1/2 ఇంచుకి మార్కింగ్ పెట్టేశాను. పొడవు వచ్చేసి 3.5 ఇంచుల పొడవు ఈ సైజుకి సరిపోతుందండి. సైజు నెక్కుని బట్టి ఉంటుందన్నమాట. చూడండి, అక్కడ రఫ్ ఇచ్చేసేసి కుట్టు లాగేస్తున్నాను అనమాట. ఈ విధంగా షోల్డర్కి ఎదురుగా ఇంకొక సైడ్ కూడా వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా సేమ్ ఇందాకట్లాగానే. కొంచెం క్లాత్ ఎక్స్ట్రాగా ఉందన్నమాట, తీసేసాను. 1/2 ఇంచుకి మార్కింగ్ అంటే మనం ఫోల్డింగ్ మీద పట్టుకుంటున్నాం కాబట్టి 1/2 ఇంచ్ అంటే 1 ఇంచ్ అవుతుంది. పొడవు వచ్చేసి 3.5 ఇంచుల పొడవుతో వేసేసాను. ఇప్పుడైతే ఇక్కడ మనకు బ్యాక్ డాట్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నడుము పట్టి అతికేసుకుందాం మనం దీనికి. చూడండి, ఇప్పుడు ఎలా వేస్తానో ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ నీట్గా కటింగ్ చేసేసుకొని, మనకు కటింగ్లో క్లాతులు మిగులుతాయి కదా, అవి కోరాస్తున్న వైపు తీసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ 1 ఇంచ్ 1.5 ఇంచ్ తీసేసుకొని ఒకటే మడత మడిచేస్తారు. నేను అలా కాదు, నేను 2 ఇంచెస్ తీసుకొని డబల్ ఫోల్డింగ్ చేస్తాను. మనకు బ్యాక్ పట్టి ఎప్పుడైనా మందంగా ఉంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది కొంచెం లూజ్ అయినా లేవకుండా బాడీ మీద కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. కొంతమంది ఎంత బాగా కుట్టినా బ్యాక్ వీపులో మధ్యలో నడుము భాగంలో మధ్యలో లేస్తుంది బ్లౌజ్ కొంతమందికి. అలా లేవకుండా ఉండాలంటే ఇది ఒక చిన్న టిప్ మీకు. చూడండి, ఇక్కడ 2 కోరాస్ అయితే కట్ చేసేసుకొని జాయింట్ చేసేస్తున్నాను. పైన కూడా క్లాత్ అనేది లేవకుండా ఇంకొక స్టిచ్ వేశాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి అయితే జాయింట్ చేసేసుకుందాము. చూడండి, స్టార్టింగ్ నుంచి ఇలా పెట్టేసి పాదం మందం కుట్టుతో వేసుకుంటూ వచ్చి డాట్ దగ్గర ఖచ్చితంగా ఫిల్ట్ పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా కుట్టు ఫిల్ట్ పై నుంచి వేసుకుంటూ రావాలి. ఇంకో డాట్ దగ్గర కూడా సేమ్ అలానే ఫిల్ట్ పెట్టేసుకొని కుట్టు వేసుకుంటూ రావాలి. చూడండి, ఇలా వేసేసుకొని పైనుంచి ఇంకొక కుట్టు, అది లైనింగ్ వైపునే పడాలి, మెయిన్ క్లాత్ మీద కాదు, లైనింగ్ వైపునే వేసేసుకోవాలి. ఇలా చివరి వరకు వేసేసి ఎక్స్ట్రా ఉన్న దారము ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలన్నమాట. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం ఇలా తీసేయాలి. ఇప్పుడు వచ్చేసి మొత్తం ఇలా మడిచేస్తుంటారు. అలా కాదండి, అలా మడవకండి. అంటే 1 ఇంచ్ వెడల్పు తీసుకొని మడిచేస్తుంటారు. అలా మడవడం వల్ల బ్యాక్ పార్ట్ అనేది కొన్నిసార్లు లూజ్ అయినప్పుడు వీపులో లేస్తుందని చెప్పాను కదా, ఇందుకే దీన్ని డబల్ ఫోల్డింగ్ చేయాలన్నమాట. డబల్ ఫోల్డింగ్ అంటే ఫస్ట్ ఒక ఫోల్డింగ్ మీద కుట్టు వేసేసి తర్వాత మళ్ళీ హెమ్మింగ్ కోసం వేసేయాలి. ఇప్పుడు నేను వేస్తున్నాను చూడండి, అలా ఫస్ట్ ఒక కుట్టు వేసేసి మళ్ళీ ఇప్పుడు ఒక వెడల్పాటి కుట్టు వేయాలన్నమాట. మనం హెమ్మింగ్ చేసిన తర్వాత విప్పి వేసే కుట్టు అనేది వేసేసుకోవాలి. కుట్టు వెడల్పుగా చేసేసుకొని దూరంగా పడేటట్టు చూసుకొని కుట్టు వేసేస్తే సరిపోతుంది. ఇలాగే చివరి వరకు వేసేయాలి. మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, మనకు నీట్గా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా సైడ్ వైపున ఇలా మడిచేసుకొని కుట్టు అంటే మనం కుట్లు వేసిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. నేను మొత్తం స్టిచ్చింగ్ చూపిస్తాను మీకు. చూడండి, అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కుట్టేసుకుందాము.
ఫ్రంట్ పార్ట్కి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఫస్ట్ జాయింటింగ్ అయితే చూపిస్తాను చూడండి. మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఫ్రంట్ తీసేసుకొని ఈ విధంగా ఉల్టా సీదా చూసుకోవాలి. ఇదైతే నాకు చాలా ఈజీగా ఉందంటే తెలుస్తుంది కదా. కొన్ని సన్న చీరలు డైలీ వేర్ చీరలకు తెలీదు, చూసి వేసుకోవాలన్నమాట మనము ఏది రైట్ ఏది రాంగ్ అనేది. నేను షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం క్లాత్ లెఫ్ట్ హ్యాండ్ అనేది వాడుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి చుట్టూరా మొత్తం. ఒక సైడ్ వేసేసుకున్న తర్వాత ఒక ఫ్రంట్ సైడ్ వేసేసాడు అయిపోయింది కదా. తర్వాత ఇంకొకటి పెట్టేస్తున్నాను చూడండి. ఇది కూడా రాంగ్ సైడ్ పెట్టేసుకొని దానిపైన లైనింగ్ పెట్టేసి దీన్ని కూడా చుట్టూరా కుట్టు వేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వీడియో అనేది లెంతీగా ఉందని చెప్పేసి మీరు స్కిప్ చేయకండి, ఎందుకంటే మీకు మంచి మంచి టిప్స్ ఉన్నాయి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్లో. ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ పెడుతున్నాను కాబట్టి చూడండి. ఇలా ఇది కూడా చుట్టూరా కుట్టు అయితే వేసేస్తున్నాను. ఇక్కడ మొత్తం కుట్టు వేసిన తర్వాత చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కటింగ్ అయితే చేసేయాలి. ఎలా కట్ చేసుకోవాలనేది ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. ఇలా సీదా సైడ్ పెట్టేసుకొని అయినా సరే, ఉల్టా సైడ్ అయినా సరే మనకు లైనింగ్ ఎంత ఉందో అంతే ఉంచేసుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం తీసేయాలన్నమాట. ఇలా ఇంత ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కొద్దిగా చేసుకుంటే సరిపోతుంది. కానీ మీకు బిగినర్స్ అయితే కష్టపడతారు కదా వేయడానికి, అందుకని కొంచెం క్లాత్ ఎక్స్ట్రాగా తీసాను అనమాట, వాళ్ళకి అర్థమవుతుందని. చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసాం కదా. ఇప్పుడు డాట్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం. డాట్స్ అనేది ఏ సైజుకైనా ఎలా ఉండాలంటే షోల్డర్కి ఎదురుగా ఉండాలి. అది చిన్న సైజా పెద్ద సైజా తర్వాత విషయం. డాట్ వెడల్పు సైజుని బట్టి ఉంటుంది. డాట్ మాత్రం షోల్డర్కి ఎదురుగా ఉంటుంది. మీకు టేప్తో ఒకటి చూపిస్తాను, మామూలుగా ఎలాంటి కొలత పెట్టకుండా వేసేది ఒకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ టేప్ తీసుకొని ఈ సైజుకి 2.5 ఇంచులకి ఒక డాట్ అండి. 2.5 ఇంచుల డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు, డాట్ పొడవు వచ్చేసి కూడా 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఉక్స్ సైడ్ అయితే మిడిల్లో, ఆమ్రౌండ్ సైడ్ అనేది మనం మెయిన్ డాట్ వేస్తే వచ్చేస్తుంది అనమాట. చూడండి షోల్డర్కి ఎదురుగా ఎలా వచ్చిందో అలా రావాలన్నమాట. సైజు బ్లౌజ్ని బట్టి వేయాలన్నమాట డాట్స్. ఈ విధంగా షోల్డర్కి ఎదురుగా పట్టేసుకొని ఇప్పుడు నేను మార్కింగ్ పెట్టాను కదా, అక్కడ నుంచి ఈ విధంగా 2.5 ఇంచుల పొడవు డాట్ అనేది వేసేస్తున్నాను చూడండి, మెయిన్ డాట్. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ సైడ్ వచ్చేసి కొంచెం నెక్ వైపుకి ఎక్స్ట్రాగా పెట్టేసుకొని మడిచేసుకోవాలి. చూడండి మెయిన్ డాట్ వేసిన తర్వాత ఇలా పట్టేస్తే ఆమ్రౌండ్ సైడ్ డాట్ వస్తుందన్నమాట. అది కూడా వేసేయాలన్నమాట. డాట్కి మధ్యలో గ్యాపు ఒక 2 ఇంచెస్ లేదా 2.5 ఇంచెస్. ఎక్కువగా షేప్ రావాలంటే 2 ఇంచెస్ పెట్టేసుకోండి, షేప్ తక్కువ రావాలంటే 2.5 ఇంచెస్ మిడిల్లో. అలా చూడండి ఈ సైజుకి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. నేను ఎలాంటి కప్స్ పెట్టలేదు, అయినా కూడా డాట్ షేప్ చూడండి ఎలా వచ్చిందో. ఒక సైడ్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను టేప్తో చూపించాను కదా, ఇప్పుడు నార్మల్గా వేసి చూపిస్తాను చూడండి. మీకు షోల్డర్కి ఎదురుగా ఇలా కూడా వేసుకోవచ్చు. షోల్డర్కి ఎదురుగా పట్టేసుకొని చూడండి మనకు తెలిసిపోతుంది అనమాట, కుడుతూ ఉంటే తెలిసిపోతుంది. 1 ఇంచు ఫోల్డింగ్ మీద 1 ఇంచు పెట్టేసుకున్నాను. పొడవు వచ్చేసి 2.5 ఇంచుల పొడవు వచ్చేటట్టు అంజాదాగా వేసేస్తున్నాను అనమాట. ఇలా కూడా వేసుకోవచ్చు. మెయిన్ డాట్ని పట్టేసుకుంటే మనకు ఆమ్రౌండ్ సైడ్ డాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అయిపోయింది. ఇక్కడ సైడ్ వైపున ఇది నార్మల్ కటింగ్ అనమాట, అంటే క్రాస్ కటింగ్ కాదు, స్ట్రేట్ కటింగే. అందుకని సైడ్ వైపున కూడా ఒక డాట్ వేస్తున్నాను నేను. చూడండి చూస్తున్నారు కదా, ఏమైనా తేడా ఉందా? దానికి దీనికి ఎలాంటి తేడా లేదు, రెండు ఒకే దగ్గర పెట్టి చూపిస్తాను మీకు ఇప్పుడు. చూడండి ఏమైనా తేడాలు వచ్చాయా? ఎలాంటి తేడాలు లేకుండా సేమ్ వచ్చేసాయి కదా డాట్స్ అనేటివి. చూడండి చాలామంది వీడియో కోసం కప్స్ పెట్టి చుట్టూరా చేయి పెట్టి ఇలా చూపిస్తారు. నేను ఎలాంటి కప్స్ కూడా పెట్టలేదు. ఇక్కడ ఇలా రావాలన్నమాట, ఇలా వేయగలగాలి డాట్స్ అనేది. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ వచ్చేసి నేను వేసే మెథడు కొంచెం అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. పెట్టేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. చూడండి ఫస్ట్ మెయిన్ క్రాస్ బెల్ట్ పెడుతున్నాను, పైన లైనింగ్ సైడ్ లైనింగ్ క్రాస్ బెల్ట్ పెడుతున్నాను. ఎక్స్ట్రాగా ఉన్న లైనింగ్ మళ్ళీ ఇంకొకటి కట్ చేస్తాం కదా, అది మళ్ళీ వచ్చేసి మెయిన్ సైడ్ పెట్టిన దాని కింద పెట్టాను చూడండి. ఇలా ఈ విధంగా పెట్టేసుకొని అయితే మనం ఎలా పెట్టాలంటే ఇలా పెట్టేటప్పుడు మనకు కొంచెం ఎక్స్ట్రాగా పెట్టాలి. మన ఫ్రంట్ పార్ట్ దగ్గర మనం పెడతాం కదా షేప్ దగ్గర, అక్కడ కొంచెం ఈ క్రాస్ బెల్ట్లు అనేది కొద్దిగా పైకి పెట్టేసి ఇలా రప్పిచ్చేసేసుకొని సూది కిందకి దింపి ఈ షేప్ ఉంటుంది కదా, ఇవన్నీ కింద ఉన్న 2 లైనింగ్స్, 2 క్రాస్ బెల్ట్లు, మిడిల్లో ఉన్న ఫ్రంట్ పార్ట్, పైన ఉన్న క్రాస్ బెల్ట్ అన్నీ సమానంగా సెట్ చేసుకుంటూ ఈ విధంగా పాదమందం ఖర్చుతో కుట్టు వేయాలి. డాట్ వచ్చేసి లోపలికి ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఇప్పుడు నేను చేసేసాను, అక్కడ నా చెయ్యి అడ్డమైపోయింది. ఇలా చివరి వరకు మనం ఎంత స్టార్టింగ్లో ఖర్చు పట్టామో అదే లెవెల్లో కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఇంకొక సైడ్ చూపిస్తాను చూడండి మీకు.
ఇప్పుడు పై వైపున మెయిన్ క్లాత్, దీనిపైన ఒక లైనింగ్ పెట్టాలి. నేను చూస్తాను. ఇలా మనం ఎక్స్ట్రాగా వేస్తాం కదా, ఇంకొక లైనింగ్ వచ్చేసి కింది వైపున ఇలా. ఇప్పుడు ఉక్స్ పట్టి చూస్తున్నారు కదా, మెయిన్ క్లాత్ కంటే లైనింగ్స్ అన్నిటి నేను లైనింగ్స్ కాదండి, క్రాస్ బెల్ట్లు అనేది కొంచెం పైకి ఒక 1/4 ఇంచ్ పైకి పెట్టేసి రఫ్ ఇచ్చేసేసి చూడండి అన్నీ సమానంగా సెట్ చేసేసుకొని పాదం మందం ఖర్చుతో సూది అనేది కిందికి దిగి ఉండాలి, పాదం పైకి ఎత్తాలి, క్లాత్లోనే సూది దిగి ఉండాలి. డాట్ దగ్గర చూడండి లోపలికి మార్చేసుకున్నాను కొద్దిగా. ఈ విధంగా పాదం మందం ఖర్చుతో చివరి వరకు కుట్టు వేసుకురావాలి. అయితే లైనింగ్ క్రాస్ బెల్ట్ జాయింట్ చేసుకొని పై వైపున ఇంకొకటి మర్చి కుడతారు కదా, ఆ మెథడ్లో నేనైతే కుట్టనండి. ఇదే లోడింగ్ మెథడ్ కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది ఇలా స్టిచ్ చేసి చూడండి, ఇలా రావాలి. ఇప్పుడు కింద ఎక్స్ట్రా ఉంది కదా మనకు మెయిన్ క్లాత్ అనేది అది తీసేసుకుందాము. రెండో సైడ్ కూడా ఇలా, ఇంకొక సైడ్ కూడా ఏమైనా ఎక్స్ట్రాగా ఉందా చూసేసుకొని తీసేసుకోవాలి. ఇలా తీసేసుకుంటే మనకు చూడండి ఇప్పుడు మీకు ఎంత కరెక్ట్గా ఉక్స్ బెల్ట్ కూడా, కాజా బెల్ట్ ఉక్స్ బెల్ట్ కూడా హెచ్చు తగ్గు లేకుండా కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు సైజ్ బ్లౌజ్తో ఒక్కసారి మనం ఇక్కడ వరకు కుట్లల్లోకి పట్టుకోవాలి. లోపల సైడ్ అనేది చూపిస్తాను మీకు. ఇలా నీట్గా పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్ తీసేసుకొని చూడండి పైన 1/2 ఇంచ్ కుట్టు వదిలేసుకొని అక్కడి నుంచి కిందికి చూస్తున్నారా, మనకు కరెక్ట్ ఖర్చు ఎంత పడతామో అంత మిగిలింది కదా. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా చేసేసుకొని బ్యాక్ సైడ్ ఉన్న క్రాస్ బెల్ట్ని తీసుకొచ్చి ఇలా ఫ్రంట్ సైడ్ ఉన్న 2 క్రాస్ బెల్ట్ల పైన సమానంగా పెట్టేసుకొని ఇక్కడ కూడా పాదం మందం, ఇప్పుడు మన ఖర్చుకి ఎంత మిగిలింది క్లాత్ కుట్ల కోసము అంత మందం పట్టేసుకొని కుట్టు వేసుకుంటూ రావాలి. చూడండి మీకు ఈజీగా అయిపోతుంది. కొంచెం అర్థం చేసుకోవడమే టైం అనమాట, కానీ ఇది చాలా ఈజీ మెథడ్, సింపుల్గా అయిపోతుంది. ఒకవేళ క్రాస్ బెల్ట్ పెద్దగా ఉన్నా కూడా అడ్జస్ట్ చేసేయచ్చు ఇక్కడ. ఈ విధంగా ఇంకొక సైడ్ కూడా అలాగే వేస్తున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ భాగం మొత్తం లోపలికి అనాలి. ఆ ఫ్రంట్ మీద కుట్టు పడకూడదు. ఇప్పుడు వేసే కుట్టు మనకు 3 పీసులు ఉంటాయి కదా క్రాస్ బెల్ట్లో, వాటిపైనే వేసుకుంటూ రావాలి. కొంచెం టైలరింగ్ టచ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుందండి ఈ మెథడ్. కొత్తగా చూసే వాళ్ళకైతే కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. దీని వరకు నేను మళ్ళీ ఇంకొక వీడియో తీసి పెడతాను. ఇప్పుడు లోపల ఉన్న ఫ్రంట్ పార్ట్ మొత్తం లాగేసేయాలి బయటికి. ఇలా మన ఖర్చు మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది, ఫిట్టింగ్ కూడా నీట్గా ఉంటుందన్నమాట. కొన్నిసార్లు ఏంటంటే ఫస్ట్ ఒక సైడ్ క్రాస్ బెల్ట్ జాయిన్ చేసి మళ్ళీ ఉల్టా తీసి ఫ్రంట్ పార్ట్ పైన వేసేటప్పుడు జారిపోయే క్లాతులు క్రాస్గా వెళ్తుంటాయి అన్నమాట. క్రాస్ బెల్ట్ అనేది సైడ్ వైపు వచ్చేసరికి క్రాస్ అయిపోయి సెట్ కాక ఇబ్బంది పడుతుంటారు. ఈ మెథడ్లో వేయండి మీరు, పర్ఫెక్ట్గా కుదురుతుంది. మనం ఫస్ట్ జాయింట్ చేసుకుంటాం కదా మెయిన్ పార్ట్కి, దానిపైన లోడింగ్ స్టిచ్ కూడా ఒకటి వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయలేదు, మీకు ఇంకొకసారి చూపిస్తాను. చూడండి ఇప్పుడు రెండు సమానంగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత కరెక్ట్గా వచ్చాయో. ఇలా వస్తాయన్నమాట మనం కరెక్ట్గా చూసి వేసుకుంటే. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి కోసము 2 ఇంచెస్ వెడల్పుతో 2 క్లాతులు తీసుకుంటున్నాను. చూడండి 2 ఎందుకు తీసుకుంటున్నారంటే చూడండి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా ఇలానే తీసుకోవాలి. మనకు నెక్ దగ్గర వచ్చిన క్లాత్ ఉంది కదా మెయిన్ క్లాత్, అది కూడా ఒక 2.5 ఇంచ్ వెడల్పుతో ఇలా తీసుకున్నాను పొడవుగా. ఇప్పుడు వచ్చేసి ఈ శారీలో పీస్కి లైనింగ్ పీస్ కింద పెట్టేసి ఉక్స్ సైడ్ పట్టి వేస్తున్నాను. చూడండి ఉక్స్ సైడ్ ఎప్పుడైనా పై వైపున మన మెయిన్ క్లాత్ ఉండాలి, కింది వైపున మనం వేసే పట్టి ఉండాలి. ఇప్పుడు నేను పెట్టాను కదా అలా పెట్టేసుకొని 1/2 ఇంచు ఖర్చు పట్టేసుకొని చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ సైడ్ వచ్చేసి పై వైపు నుంచి వేయాలి. మన కాజా సైడ్ కింది వైపు నుంచి వస్తుంది, ఉక్స్ పట్టి అనేది పై వైపు నుంచి వస్తుంది. ఇలా చూసి వేసుకోవాలన్నమాట. ఈ 2 గుర్తుంచుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఈ ఉక్స్ పట్టికి వచ్చేసి మిడిల్లో చిన్న టక్స్ పెట్టేసుకోవాలన్నమాట. చిన్న ఫిల్ట్, చిన్న కుచ్చులాగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని పై వైపు నుంచి లోడింగ్ స్టిచ్, రెండిటికి కూడా ఇప్పుడు లోడింగ్ స్టిచ్ అయితే వేస్తున్నాను. చూడండి నీట్గా సెట్ చేసేసుకొని ఇది వచ్చేసి ఈ కుట్టు వచ్చేసి పట్టి వైపునే పడాలన్నమాట రెండిటికి కూడా. కొంతమందికి రైట్కి ఉంటాయండి, కొంతమందికి లెఫ్ట్కి ఉంటాయి కాజాలు అనేటివి. చూసి వేసుకోవాలి, సైజ్ బ్లౌజ్కి ఎలా ఉందని చూసి వేసుకోవాలి. ఇంకా చూడండి ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి ఉంటుంది కదా, పైన ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కొద్దిగా తీసేసుకొని లోపలికి మర్చుకోవడానికి క్లాత్ అయితే ఉంచుకోవాలి. ఇలా ఫస్ట్ ఒక ఫోల్డింగ్ లోపలికి మర్చేసుకొని ఇంకొక 1/2 ఇంచు లోపలికి మర్చేసి కుట్టు వేస్తున్నాను. అంటే నేను 2.5 ఇంచులు తీసుకున్నాను కదా, 1/2 ఇంచు మర్చాను అనుకోండి. 2 ఇంచుల వెడల్పుతో క్లాత్ ఇంకా ఉంది నాకు. ఇక్కడ ఉక్స్ పట్టి వచ్చేసి పైన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ లోపలికి మర్చేసుకొని నేను ఆల్రెడీ ఫోల్డింగ్ మీద పెట్టాను కదా, అది మొత్తం లోపలికి మర్చాలి. ఉక్స్ పట్టి మొత్తం లోపలికి మర్చాలి. కాజా పట్టి అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రాగా వస్తుందన్నమాట మనకి. ఉక్స్ పట్టి రెడీ అయిపోయింది. ఇంకా
ఇప్పుడు కాజా పట్టి మళ్ళీ నేను ఒక ఫోల్డింగ్ వేసాను కదా, మళ్ళీ మొత్తం ఒక 1 ఇంచ్ వెడల్పుతో ఫోల్డింగ్ చేసేసి ఫస్ట్ మిడిల్లో వేస్తున్నాను చూడండి ఒక కుట్టు. ఇలా మీరు కాజాలు పెట్టుకున్నా, మిషన్ కాజాలు వేసినా, లేకపోతే చేతి కాజాలు వేసినా ఫస్ట్ ఇలా ఒక కుట్టు వేయాలి. ఇక్కడైతే నేను మిషన్ కాజాలే వేస్తున్నాను చూడండి. నేను ఇలా గుర్తులు పెట్టేస్తున్నాను. లేదంటే టేప్ తీసుకొని మీరు ఈ వెడల్పు ఎంత ఉంది దాన్ని 5 భాగాలు చేసేసి పెట్టేసుకున్నా సరిపోతుంది. లేదు నార్మల్గా పెట్టేసుకోగలుగుతామంటే పెట్టేసుకోండి. లేదు ఇలా టేప్తో చెక్ చేసుకొని ఇప్పుడు నాకు 7 ఇంచులు 6 ఇంచులు వచ్చింది అనుకోండి, దాన్ని 5 భాగాలుగా 1.5 ఇంచు లేదా 2 ఇంచులు అలా చూసుకొని పెట్టుకొని వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తాయి. పైన మాత్రం ఇక్కడ ఖర్చు వదలాలన్నమాట నెక్ దగ్గర. ఇప్పుడు నేను మిషన్ కాజాలు వేసి చూపిస్తున్నాను చూడండి. నేను కస్టమర్ అడిగేదాన్ని బట్టి వేస్తాను. కొంతమంది స్పెషల్గా చేతి కాజాలు అడుగుతారు, వాళ్ళకి అదే వేస్తాను. కొంతమంది మిషన్ కాజాలే వేయమంటారు, చేతి కాజాలు తెగిపోతాయి మిషన్వే వేయండి అంటారు. వాళ్ళ ఇష్టాన్ని బట్టి వేసిస్తుంటాను. ఈ విధంగా చూడండి. ఇలా ఇది కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. కొత్తగా నేర్చుకున్న వారికి కొంచెం హెచ్చుతగులుగా వస్తుంది కదా, వాళ్ళకి. ఆల్రెడీ కుట్టే వాళ్ళకి అవసరం లేదండి. ఈ విధంగా వేసేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం తీసేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం, మనకు సమానంగా వచ్చిందా లేదా. ఇంతాక సమానంగా ఉంది కదా, ఇప్పుడు కూడా సమానంగానే ఉంటుంది. పైన లైనింగ్ క్లాత్ మాత్రం ఎక్స్ట్రా ఉంది చూడండి. ఆ ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ అనేది తీసేస్తున్నాను ఇక్కడ. ఇలా రావాలన్నమాట మన కటింగ్, మన స్టిచ్చింగ్. చూసారంటే ఎక్కడ హెచ్చుతగ్గు లేకుండా వస్తూ ఉంటుంది చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం షోల్డర్ జాయింట్ అయితే వేసేసుకుందాము. 2 ఫ్రంట్ పార్ట్లు ఇలా బ్యాక్ పార్ట్ మీద పెట్టేసుకొని చూడండి, షోల్డర్ దగ్గర పాదం మందం ఖర్చుతో కుట్టు వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి స్ట్రేట్గా ఒక కుట్టు వేసి నెక్ వైపు స్లోప్ ఇస్తే ఇంకొక కుట్టు వేయాలి. కానీ నేను ఈ బ్లౌజ్కి వేయట్లేదు, ఎందుకంటే నెక్ డీప్ ఏం లేదనమాట. అలా ఏ సైజుకి వేయాలి అంటే నెక్ డీప్గా ఉంటాయి చూడండి, ఆ సైజులకు మాత్రం అలా వేయాలి. నెక్ అనేది నార్మల్గా పెట్టుకునే వాళ్ళకి అవసరం లేదండి, ఎందుకంటే వీళ్ళకి షోల్డర్ జారే అవకాశం అయితే ఉండదన్నమాట. ఈ విధంగా వేసేసుకొని 2 సైడ్స్. ఇప్పుడు మనకు నెక్ కరెక్ట్గా సైజ్ బ్లౌజ్ ప్రకారం వచ్చిందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకుందాము. మీరే చూడండి, ఇక్కడ నేను కాజా వైపు ఉంది కదా, కాజా వైపు నుంచే చూపిస్తున్నాను చూడండి. ఉక్స్ పట్టి సైజ్ బ్లౌజ్ ఉక్స్ పట్టి మనకి పైన ఎక్స్ట్రాగా ఉంది కదా, ఇది వచ్చేసి ఇప్పుడు కుట్లలోకి వెళ్ళిపోతుంది అనమాట మనం నెక్ పట్టి వేసినప్పుడు. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఫ్రంట్ నెక్ కాజా సైడ్ కరెక్ట్గా ఉంది, ఇంకా బ్యాక్ నెక్ అలాగే ఉక్స్ సైడ్ కూడా అలాగే చూసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఈ విధంగా ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి క్లాత్ని. ఇలా నీట్గా సర్దుకుంటూ లాగకూడదు. సైజ్ బ్లౌజ్ నెక్ కానీ మనం కుట్టే బ్లౌజ్ నెక్ కానీ సాగదీయకుండా ఇలా చూసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇక్కడ కూడా షోల్డర్ దగ్గర మ్యాచ్ అయిపోయింది సైజ్ బ్లౌజ్కి మనం కుట్టే బ్లౌజ్కి. చూడండి, ఉక్స్ పట్టి దగ్గర కూడా కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఇక్కడ పావించి ఎక్స్ట్రా కుట్లలోకి వెళ్ళిపోతుంది. ఉక్స్ పట్టి కూడా మనకు సమానంగా వచ్చేసింది చూడండి. ఇక్కడ ఇలా కుట్ట వచ్చేస్తుంది కదా, మనకి ఇంకా సరిపోతుంది. ఇప్పుడైతే మనకు లైనింగ్ క్లాత్ మిగిలింది ఉంటుంది కదా, ఎక్కడైనా మిగిలనివ్వండి, క్లాత్ ఎంతైనా మిగిలనివ్వండి, క్రాస్ ముక్కలుగా మాత్రమే తీసుకోండి. చూడండి, ఇక్కడ నేను స్ట్రైట్గా కట్ చేసేసి దీంట్లో ఈ వెడల్పాటి క్లాత్లో క్రాస్ ముక్కలు తీస్తున్నాను. ఇక్కడ 1.25 ఇంచ్ వెడల్పుతో మనకు నెక్కు సరిపడే క్లాత్లు అయితే తీస్తున్నాను చూడండి. ఇలా క్రాస్గా తీయాలన్నమాట. స్ట్రైట్గా తీస్తే ఎమ్మింగ్ నీట్గా రాదు, మనకు వేసేటప్పుడు కూడా కరెక్ట్గా రాదనమాట. ఇలా వీలైనంత వరకు క్రాస్ ముక్కలే తీసుకోండి. పైపింగ్ అయినా హెమ్మింగ్ అయినా క్రాస్ ముక్కలు తీసుకుంటే బ్లౌజ్ నీట్గా వస్తుంది. ఇవి ఎలా జాయింట్ చేసుకోవాలో చూస్తున్నాను చూడండి. క్రాస్గా ఉన్నందుకు సాగదీస్తే సాగిపోతుంది అనమాట మనకి ఇక్కడ. చూడండి, ఇక్కడ ఈ విధంగా ఫస్ట్ అయితే ఇలా పెట్టేసుకుందాము. ఈ క్రాస్ ముక్క ఇలా మ్యాచ్ అయ్యేటట్టు పెట్టేసుకొని ఫస్ట్ ఒక కుట్టు వేస్తున్నాను చూడండి. నేను ఇప్పుడు ఒకేసారి జాయింట్ వచ్చేటట్టు వేసేస్తాను. దీన్ని ఇలా చూడండి, ఇక్కడ ఉన్నదాన్ని ఇలా లోపల వైపుకు మర్చుకోకుండా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా బయట వైపుకు మడవాలన్నమాట. చూడండి, ఇలా మర్చేసి ఇంకొక ముక్క తీసుకొని ఇదే విధంగా క్రాస్ పెట్టాలి. మన క్రాస్ జాయింట్ అయ్యేటట్టు. ఒకవేళ క్రాస్ లేకపోయినా క్రాస్గా కట్ చేయండి, దాన్ని కట్ చేసి కుట్టు వేయండి. అలాగే ఇంకొక ముక్క కూడా చూపిస్తాను చూడండి. ఇలా ఇంకొక ముక్క కూడా క్రాస్ జాయింట్ పెట్టేసి వేసుకోవాలి. నా చెయ్యి అడ్డమైపోతుందండి. ఈ ట్రైపాడ్ అనేది ఒబ్బే ట్రైపాడ్ కాదనమాట. ఇంకొక ముక్క కూడా ఇలా ముక్కలన్నీ జాయింట్ చేసుకోవాలి. క్రాస్ లేకపోతే ఇప్పుడు నేను కట్ చేశాను కదా, అలా క్రాస్ తీసి క్రాస్ పెట్టి జాయింట్ వేస్తే మనకు ఫిట్టింగ్ బాగా వస్తుంది. కుట్టిన తర్వాత నెక్ పట్టి అనేది బాగా అనిపిస్తుంది, బాగా నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా వేసేసుకోవాలి. పైన ఎక్స్ట్రాగా ఉన్న ఖర్చు తీసేసి ఇప్పుడు మనం జాయింటింగ్ అంతా విడదీసేద్దామంటే మిడిల్లో ఇలా తీసేస్తే మనకు పొడుగ్గా తాడులాగా తయారైపోతుంది అనమాట. ఇలా ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి నెక్కు వేసేయాలి. ఒకేసారి ఈజీ మెథడ్లో చూపిస్తానండి నేను మీకు. ఒకటి చెప్పి ఒకటి చెప్పకుండా అలా కాదు. చాలామంది స్టిచ్చింగ్ వీడియోలు పెడతారు, కటింగ్ వీడియోలు పెడతారు, కింద డౌట్స్ అడిగితే
సమాధానం కూడా ఉండదన్నమాట. ఏదైనా భుజాలు జారుతున్నాయి, ఏదైనా చిన్న డౌట్ అడిగినా ఓకే లేదా ఏదో ఒకటి పెట్టేస్తారు హాయ్ బాయ్ అన్నట్టుగా, కానీ దానికి రెస్పాన్స్ ఏమీ ఉండదు. నేను అలా కాదు, ప్రతిదీ రెస్పాండ్ అవుతాను. చూడండి, నెక్ వైపున క్లాత్ పావించి కుట్టుతో ఇలా పెట్టేసుకొని కుట్టు వేసుకుంటూ రావాలి. ఇక్కడ వచ్చేసి నెక్ క్లాత్ కానీ పై క్లాత్ కానీ రెండు లాగకూడదు, రెండు సమానంగా పెట్టేసుకొని పాదం మందం ఖర్చుతో పాదం కిందికి పంపిస్తూ ఉండాలి, అంతే. చాలా సింపుల్గా నెక్ పట్టి వేసుకోవచ్చు. ఇలా చివరి వరకు ఇలాగే వేసుకుంటూ రావాలి. నెక్ వేసేంత వరకు నెక్ కిందికి మిషన్ కిందికి జారిపోకుండా చూసుకోండి, ఎందుకంటే నెక్ జారిపోయినట్టుగా వస్తుందన్నమాట. సాగే క్లాత్లో ఉంటే జారిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ తీసేసుకొని టక్స్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్ తిరిగే దగ్గర కంపల్సరీగా మనం వేసిన కుట్టు కట్ కాకుండా లోపల వైపున ఇలా టక్స్ అక్కడక్కడ పెట్టేసుకొని కుట్టుకోవడం వల్ల బాగుంటుందన్నమాట ఫిట్టింగ్. ఫస్ట్ మనం స్టార్ట్ చేసిన దగ్గర ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కదా, దాని లోపలికి ఇలా మర్చేసుకొని ఈ విధంగా లోపల కుట్టున్న క్లాత్ పై నుంచి ఇలా మనం వేసిన క్లాత్ మర్చేసుకొని పై వైపు నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. టైట్గా పట్టేసుకోవాలన్నమాట, లూజ్ ఇడవకూడదు. లూజ్గా విడిస్తే కుచ్చులాగా కనిపిస్తుంది, ఫిట్టింగ్ బాగుండదు. కాబట్టి నీట్ ఫినిషింగ్ ఉండదన్నమాట. ఇలా టైట్గా పట్టేసుకోవాలి మనం ఈ విధంగా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి నెక్ మొత్తానికి. చూడండి, ఇక్కడ ఇలా మనకు కుట్టు లూజ్ రాకుండా చూసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా టైట్గా పట్టేసుకొని లెవెల్ అనేది విడత అనేది స్టార్టింగ్ నుంచి ఎడ్జ్ వరకు ఒకటే విడతలో ఉండేటట్టు చూసుకొని హెమ్మింగ్ చేసినా నీట్గా ఉంటుంది, పైపింగ్ చేసినా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా ఇదైతే హెమ్మింగ్ కోసం అన్నమాట. ఇది ఈ విధంగా చివరి వరకు కుట్టు వేసేసి ఇక్కడ ఒక సైడ్ ఎక్స్ట్రాగా ఉంది కదా, ఆ ఎక్స్ట్రా అలా వేస్తున్నాను. అది నేను హెమ్మింగ్ చేసేటప్పుడు లోపలికి ఇలా మర్చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉంది కదా, ఇది ఇలా మర్చేసి మనం వేసిన క్లాత్ అంతా ఇలా మర్చేసి హెమ్మింగ్ చేస్తాము. లోపల వైపున ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేయాలి చివరి వరకు. చూడండి, ఈ క్లాత్ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. కింది వైపున క్లాత్ అనేది అస్సలు పడకూడదు అనమాట సీజర్ కింద. ఇలాగే మొత్తం చివరి వరకు కట్ చేసేస్తున్నాను. చూడండి, చాలామంది హ్యాండ్స్ వేసిన తర్వాత కట్ చేస్తారు, లేదంటే ముందే కట్ చేసుకోండి, బ్లౌజ్ అనేది ఫ్రీగా తిరుగుతుంది. ఈ విధంగా కట్ చేసేసి ఇప్పుడైతే హ్యాండ్స్ జాయింట్ వేసేసుకుందాము. హ్యాండ్ జాయింట్ వేసే ముందు ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఈ విధంగా కింది వైపు నుంచి సమానంగా పెట్టేసుకొని ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే తీసేయాలన్నమాట. నేను రెండు సైడ్స్ చెక్ చేస్తున్నాను. చూడండి, నాకు రెండు సైడ్స్ కరెక్ట్గానే ఉంది, ఒకటి మాత్రం కొద్దిగా ఉంటే తీసేసాను. ఇక్కడ ఎక్స్ట్రాగా ఉందన్నమాట, కొంచెమే, ఆ కొంచెం తీసేయాలి, లేదంటే మనకి ఈ సైడ్ కుట్ల వైపునే హెచ్చు తగ్గులుగా వస్తుందన్నమాట. ఇలా తీసేసుకొని ఇప్పుడు హ్యాండ్స్కి లైనింగ్ మెయిన్ పార్ట్ రెండు జాయింట్ చేసుకుందాం. చూడండి, హ్యాండ్స్కి అయితే ఖచ్చితంగా జాయింట్లు పడుతున్నాయండి ఈ సైజ్కి. ఒక సైడ్ బార్డర్ హ్యాండ్స్కి వచ్చింది కదా, ఇంకొక సైడ్ బార్డర్ ఉంది, దాన్ని నేను ఇంకా సరిపెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ వేసేస్తున్నాను కుట్టు అయితే. రెండు హ్యాండ్స్కి రెండు సైడ్లు జాయింట్ పడుతుంది అనమాట. ఒకే సైడ్ జాయింట్ వచ్చేటట్టు వేసుకోవచ్చు కదా అనుకోవచ్చు, ఒకే సైడ్ వేస్తే కనిపిస్తుందండి బయటికి. ఇలా రెండు సైడ్లు వేయడం వల్ల మనం వేసిన చంక కిందికి వెళ్ళిపోతుంది అనమాట, కనిపించదు. మనం హ్యాండ్ పైకి ఎత్తితే తప్ప కనిపించదు. ఇలా టూ హ్యాండ్స్కి నేను మెయిన్ క్లాత్కి పీసులు అయితే జాయింట్ వేస్తున్నాను. మెయిన్ క్లాత్తోనే చిన్న బార్డర్తోని రెండు సైడ్స్కి వేస్తున్నాను అనమాట. అలాగే లైనింగ్స్ కూడా చిన్న చిన్న ముక్క అయితే వేసాను, ఎందుకంటే అది కుట్లలోకి వెళ్ళిపోతుంది, కానీ అవసరం అనమాట. ఖర్చులో కూడా మనకు నీట్గా ఉండాలి కదా. ఒకవేళ వాళ్ళు లావ్ అయిపోయి కుట్టు విప్పుకున్నా అక్కడ లైనింగ్ క్లాత్ ఉండాలి. ఓన్లీ మెయిన్ క్లాత్ ఉంటే బ్లౌజ్ అనేది పెకలకపోతుంది. కాబట్టి ఈ మెయిన్ క్లాత్కి వేసిన తర్వాత లైనింగ్ క్లాత్కి కూడా వేస్తాను. చూడండి, పై వైపు నుంచి కుట్టు అయితే వేయాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా లైనింగ్కైనా మెయిన్ క్లాత్కైనా జాయింట్ పడిందంటే పై వైపు నుంచి స్టిచ్చింగ్ వేయాలన్నమాట. దానికి ఇలా మొత్తం నీట్గా వేసేసుకోవాలి. హ్యాండ్స్కి జాయింట్ పడేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వేయాల్సిందే. వేయకుండా అలాగే కుట్టేస్తే చంక కింద తక్కువైపోయి బ్లౌజులు పాడవుతాయి. బిగినర్స్ వేయకుండా అలా కుట్టేస్తారు సరిపోతుందని, కుట్లలోకి వెళ్ళినా పర్వాలేదు కానీ మనం జాయింట్ వేయాలి టైం తీసుకొని. చూడండి, ఇంకా నాకు మెయిన్ క్లాత్కి వేసాను కదా, లైనింగ్ క్లాత్కి కూడా చిన్న చిన్న ముక్కలు ఒక 1.5 ఇంచ్ వెడల్పుతో తీస్తున్నాను. ఆల్రెడీ 1 ఇంచ్ ఖర్చు ఉంది మనకు అక్కడ, ఇంకొక 1 ఇంచ్ కావాలన్నమాట. చిన్న ముక్కలు కట్ చేసుకొని వేస్తున్నాను. చూడండి, ఇక్కడి వరకు కూడా వీడియో చూసి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. చాలా కష్టం అండి ఇంతసేపు వాయిస్ ఇవ్వడం, ఎడిటింగ్ చేయడం అంటే. నేను ఇంకా హ్యాండ్స్కి అయితే ఖర్చు ఎక్స్ట్రా క్లాత్ అయితే వేస్తున్నాను. చూడండి, పై వైపు నుంచి కూడా ఒక కుట్టు వేస్తున్నాను, రెండు సైడ్లు వేస్తున్నాను. రెండు సైడ్లు కూడా నేను వేసేది ఏంటంటే ఖర్చు అనేది లోపల వైపుకే వెళ్తుంది అనమాట. మనం వేసే బ్లౌజ్కి లోపల వైపుకి వెళ్ళేటట్టుగా చూసుకొని వేసేస్తున్నాను. చూడండి, ఇందాక వేసిన దానికి లోత్ అనేది నా వైపున ఉంది కదా, ఇప్పుడు అనేది లోత్ అనేది అటువైపున ఉండేటట్టు వేస్తాను. చూడండి, ఇలా పెట్టి దీనిపై నుంచి కుట్టు వేస్తానమాట. ఇలా వేయడం వల్ల మనం వేసిన ఖర్చు కూడా మనకు లోపల వైపుకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా పై వైపున ఒక కుట్టు వేసేస్తున్నాను. రెండు హ్యాండ్స్కి
మనకి జాయింట్ అయితే చిన్న ముక్క పడిందనమాట. ఇది కుట్లలోకే వెళ్ళిపోతుంది, కనిపించదు కానీ వేసేయాలి. చూడండి ఈ హ్యాండ్స్ వచ్చేసి లోడింగ్ పద్ధతి అనమాట. మనకు పైపింగ్ కాదు, అలా అని చెప్పేసి హెమ్మింగ్ కాదు, బార్డర్ ఉంది కదా లోడింగ్ పద్ధతిలో వేయాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని పైవైపు నుంచి ఈ ఇక్కడ మనకు బార్డర్ ఉంది కదా అక్కడ పాదం మందం కుట్టుతూ వేయాలి. చూడండి ఇక్కడ లోత్ అనేది అటువైపున ఉంది, నేను గీసిన వైపున. ఇంకొక హ్యాండ్కి నా వైపున వచ్చేటట్టు వేస్తే మీకు కుట్టేటప్పుడు 2 ఫ్రంట్ పార్ట్కే వచ్చేస్తాయి అన్నమాట. 2 లోతులు కూడా 2 కరువులు ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తాయి. ఇది చూసుకోవాలి. ఇది చిన్న చిన్నవి గుర్తించుకొని వేయడం వల్ల మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది, ఎక్కడ మిస్టేక్ వెళ్ళదు. చూసారు కదా ఇందాక వేసిన దానికి అటువైపున వెళ్ళింది కదా, ఇప్పుడు వేసేదానికి నా వైపున ఉండేటట్టు చూసి వేసుకుంటున్నాను. కరువు షేపు అటువైపున ఇందాక అటువైపు వచ్చింది కదా, ఇప్పుడు నా వైపున ఉంటే ఇది కరెక్ట్గా 2 ఫ్రంట్ పార్ట్స్కి వచ్చేస్తాయి అనమాట. ఇది కూడా మనకు లోడింగ్ పద్ధతే కాబట్టి ఇక్కడ బార్ దగ్గర పావించి కుట్టుతో చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి. చూడండి ఇలా మొత్తం పాదం మందం కచ్చే పట్టుకోవాలండి, ఎక్స్ట్రాగా పట్టుకోకూడదు. ఎందుకంటే మనకు బార్డర్ అనేది ఫినిషింగ్ పోతుందన్నమాట, షేప్ అవుట్ అవుతుంది. కాబట్టి 2 హ్యాండ్స్కి సమానంగా పట్టేసుకొని చివరి వరకు ఒక కుట్టు వేసి ఇప్పుడు పైన తలపైన అంటే ఇంకొకటి లైనింగ్ వైపున లోడింగ్ స్టిచ్ అనమాట. ఇది కంపల్సరీగా వేసుకోవాలి. 2 హ్యాండ్స్కి వేసేస్తున్నాను చూడండి. ఇక్కడ ఒకటి తర్వాత ఒకటి ఇది వేసేసాను కదా, ఇంకొక హ్యాండ్కి కూడా సేమ్ అలానే పై వైపున కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట. ఇంకొక హ్యాండ్ కూడా వేస్తున్నాను చూడండి. ఎక్కడ వీడియో అనేది కట్ చేయలేదన్నమాట. స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఎక్కడ కటింగ్ లేకుండా ప్రతిదీ అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్పానండి. ఖచ్చితంగా చివరి వరకు చూసిన వాళ్ళు మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి పై వైపున ఇంకొక కుట్టు మెయిన్ క్లాత్ వైపున ఈ విధంగా ఈ కుట్టు వేసుకుంటే మనకి ఇక్కడ లేవకుండా క్లాత్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. 2 హ్యాండ్స్కి అలాగే వేసేయాలి. ఇలా చివరి వరకు ఇంకొక హ్యాండ్కి కూడా అలాగే వేసేస్తున్నాను చూడండి. ఇలా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా కుట్టు వేసుకుంటూ రావడం వల్ల నీట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. ఇలా పై వైపు నుంచి వేసిన తర్వాత లోపల వైపున లైనింగ్ ఎలా ఉందో అలా చుట్టూరా కుట్టు వేసుకోవాలి. రెండింటికి కూడా నేను ఒకటి వేసి ఒకటి కటింగ్ అంటే ఒకటి వేసి ఒకటి వీడియోలో ఎడిటింగ్ చేసేయడం అలా ఏమీ లేకుండా నేను స్టెప్ బై స్టెప్ ఎలా స్టిచ్ చేశానో ప్రతిదీ క్లియర్గా చెప్పాను ఇక్కడ మీకు. నాకు వాయిస్ ఇవ్వడం కూడా చాలా కష్టమైపోయిందండి. అంటే అంతసేపు వీడియోని దగ్గర కూర్చొని వాయిస్ ఇవ్వడం కూడా చాలా కష్టం కదా. కానీ స్టిచ్చింగ్ వీడియోలు కావాలి మీకు ఖచ్చితంగా. ఒకటి ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో ఉంటే మీరు నెక్స్ట్ పార్ట్స్గా పెట్టినా అర్థం చేసుకుంటారని. చూడండి వేసిన తర్వాత హ్యాండ్ ఇలా సమానంగా మర్చేసుకొని సైడ్ వైపున మన హెచ్చు తగులు ఉంటే తీసేయాలి. ఇంకొక హ్యాండ్ కూడా చుట్టూరా కుట్టు వేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇది కూడా చుట్టూ కుట్టు వేసిన తర్వాత మిడిల్కి మర్చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని మిడిల్కి మర్చేసుకొని మనకు సైడ్ వైపున ఏమైనా హెచ్చు తగులుగా ఉంటే తీసేయాలి. ఇలా మనము ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ పెట్టి తీసేసాం కదా ఇందాక, ఈ హ్యాండ్స్ కూడా తీయడం వల్ల మనకి హెచ్చు తగులు లేకుండా నీట్గా వస్తుందన్నమాట. చంక కింద ప్లస్ గుర్తు రావాలి అంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే పాటించాలి. అప్పుడే మీకు చంక కింద కుట్టు అనేది ప్లస్ గుర్తు వస్తుంది. ఇంత కట్ చేసినా కూడా ఒక్కొక్కసారి రాదు, ఒక్కొక్కసారి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కట్ చేయాలి. ఇలా చూసుకొని కట్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా నీట్గా వస్తుందండి. చూడండి మనకు కర్వ్ అనేది ఎలా తెలుస్తుందో. ఇప్పుడు వచ్చేసి 2 షోల్డర్స్ సైజ్ బ్లౌజ్కి 2 షోల్డర్స్ మనం కుట్టాం కదా ఇందాక, ఆ బ్లౌజ్కి 2 షోల్డర్స్ సమానంగా ఇలా పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్తో ఒక్కసారి చెక్ చేసుకోవాలండి. షోల్డర్ ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటే తీసేయాలి. కొన్నిసార్లు కటింగ్లో ఎక్స్ట్రా వచ్చేస్తుంది అనమాట. ఇలాంటివి చూపించారు మీకు, డైరెక్ట్గా హ్యాండ్ పెట్టేసి కుట్టేస్తారనమాట. కానీ ఇలాంటివి చెక్ చేసుకొని కుడితేనే సైజ్ ప్రకారం బ్లౌజ్ వస్తుంది. చూడండి నాకు ఇక్కడికి ఉంది మెయిన్గా, ఇంత కుట్లలోకి వెళ్తుంది. కొద్దిగా ఒక పావించు కూడా లేదండి, ఆ కొంచెం ఎక్స్ట్రా ఉంది, ఆ ఎక్స్ట్రా తీసేస్తున్నాను చూడండి. అలా తీసేసుకొని కుట్టుకోవాలి. చూడండి ఇలా తీసేసిన తర్వాత ఓపెన్ చేసేసుకొని షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి ఫ్రంట్ అటువైపు ఉంది కదా, నాకు కరువు తీసిన ప్లేస్ అనేది ఫ్రంట్కి వచ్చేటట్టు ఈ విధంగా చూసుకొని షోల్డర్ దగ్గర నుంచి పాదం మందం ఖర్చు పట్టుకొని క్లాతులు లాగకూడదు, హ్యాండ్ లాగకూడదు, కిందికి క్లాత్ లాగకుండా పాదం కిందికి పాదం మందం ఖర్చుతో కుట్టు వేసుకుంటూ రావాలి చివరి వరకు. ఇప్పుడు మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి ఇంకొక సైడ్ కూడా అలాగే వేసుకుంటూ రావాలి. షోల్డర్ దగ్గర నుంచి సేమ్ అటు సైడ్ ఎంత ఖర్చు పాదం మందం ఖర్చు పట్టాం కదా, ఇటు సైడ్ కూడా అంతే ఖర్చు పట్టుకుంటూ చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇంకొక స్టిచ్ వేయాలి కదా, అది ఎలా వేయాలో మీకు చూపిస్తాను చూడండి. హ్యాండ్ అనేది షోల్డర్ దగ్గర నుంచి ఇలా సమానంగా పట్టేసుకొని సైడ్ వైపున ఇలా సెట్ చేసుకొని
సైడ్ వైపున ఇలా స్ట్రైట్గా పట్టుకొని చూడాలండి. ఏమైనా ఎటు సైడ్ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఏమైనా హెచ్చు తగ్గులుగా ఉంటే ఇప్పుడు చంక కింద మనం చంక కుట్టు మళ్ళీ చూడండి ఎంత ఒక కొంచెం అంటే కొంచెం వచ్చింది కదా, ఆ కొంచెం ఇలా ఈ చంక దగ్గర లోపలికి కుట్టు అక్కడ ఎంత అయితే ఎక్స్ట్రా వచ్చిందో అది పట్టేసుకొని మళ్ళీ డబల్ స్టిచ్ వేస్తాం కదా, దాంట్లో కవర్ చేసేయాలన్నమాట. ఈ విధంగా ఎవరైనా చెప్తారా మీకు? ఎవ్వరు చెప్పరు, అందరూ చేసే పని ఇది. ఇలా ప్రతిదీ చూసుకుంటే చంక కింద ఖచ్చితంగా ప్లేస్ గుర్తొస్తుంది. ఇప్పుడు సైడ్ వైపున స్టిచ్ సైజ్ బ్లౌజ్ తీసుకొని టైట్ కుట్టు ఎక్కడికుందో అక్కడికి ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. చూడండి ఇలా బ్లౌజ్ నీట్గా పెట్టేసుకొని సైడ్ కుట్లు అనేది ఒక 3 లేదా 4 వేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టేసుకొని అక్కడ రఫ్ ఇచ్చేసేసి చంక కింద కుట్టు టైట్ కుట్టు చూడండి మనకు హ్యాండ్ కూడా కరెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇక్కడ పొడవు చంక టైట్ కుట్టు కూడా ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం టక్స్ పెడతాం కదా కట్ చేసేటప్పుడు, అక్కడికే వచ్చింది చూడండి. ఇప్పుడు మనకు ఉక్సు సైడ్ పట్టి ఉంది కదా, ఉక్సు సైడ్ పట్టి క్రాస్ బెల్ట్ ఉక్సు సైడ్ సైజ్ బ్లౌజ్ తీసేసుకొని మనకి ఎక్కడికి వస్తుందో అక్కడికి మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఉక్సు సైడ్ పెట్టేసుకున్నాను నేను. బ్యాక్ పార్ట్ కూడా ఇక్కడ మిడిల్కి మర్చేసి మనకి సైడ్ కుట్టు ఎక్కడికి ఉందో అనేది చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు కనిపించట్లేదు, ఈ బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసి చూసారు కదా, ఈ చివరిన మీకు కనిపించట్లేదు కదా, అక్కడ టక్స్ అయితే పెట్టేసుకొని ఉక్సు సైడ్ కూడా టక్స్ పెట్టాను చూడండి. అక్కడికి స్ట్రేట్గా కుట్టు అనేది దింపేసేయాలన్నమాట. ఈ విధంగా చివరన రఫ్ ఇవ్వాలి. అయిపోయింది, ఫిట్టింగ్ కుట్టు వచ్చేసింది. దాని పక్కన ఇంకొక 2 కుట్లు పాదం మందం ఖర్చుతో డబల్ స్టిచెస్ వేస్తున్నాను చూడండి. 3 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. 3 వేసేసుకొని చివరిని ఇంకొకటి వేసేసుకోండి. ఈ విధంగా కుట్టు వేసేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం తీసేయాలి. ఇప్పుడు వచ్చేసి ఇంకొక సైడ్ హ్యాండ్ కూడా జాయింట్ వేస్తున్నాను చూడండి. ఖచ్చితంగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. ఇంత కష్టపడి చెప్తున్నాను. షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ కుట్టు అనేది స్టార్ట్ చేశాను చూడండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ సైడ్ నా వైపున ఉంది, ఫ్రంట్ లోతు కూడా నా వైపున ఉందన్నమాట. ఈ విధంగా చివరి వరకు కుట్టు వేసేసుకొని ఇక్కడ కట్ చేసి మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి ఇంకొక సైడ్ కుట్టు కూడా వేసేస్తున్నాను చూడండి. ఇంకొక సైడ్ కుట్టు కూడా వేసేస్తున్నాను. ఈ విధంగా వేసేసిన తర్వాత మళ్ళీ హ్యాండ్ మిడిల్కి మర్చేసుకొని సైడ్ వైపున ఏమైనా హెచ్చు తగ్గులు ఉందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలన్నమాట. పాదం మందం ఖర్చు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఖర్చు అనేది అంతే పట్టుకోవాలన్నమాట, హెచ్చు తగ్గులు చేయకూడదు. ఈ విధంగా హ్యాండ్ మిడిల్కి మర్చేసుకొని సైడ్ వైపున ఏమైనా హెచ్చు తగ్గులు ఉందా లేదా అనేది ఒక్కసారి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటే ఇప్పుడు ఈ కుట్టులో కవర్ చేయాలి. నాకు ఫ్రంట్ సైడ్ కొద్దిగా వచ్చింది, నేను కొద్దిగా పట్టేసుకొని కుట్టు వేస్తున్నాను చూడండి. ఇంత పెద్ద వీడియో మీరు చూడడానికి ఇబ్బంది పడితే 2xలో పెట్టుకొని చూడండి. వీడియో పైన వేలుతో ఇలా ట్యాప్ చేస్తే 2xలో వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కస్టమర్ వచ్చింది, సైజు లేకుండా ప్యాంట్ కుట్టాను అనమాట. అక్క కొంచెం టైట్ అయింది, కొద్దిగా లూజ్ చేసి ఇవ్వండి అని ఇంకా తీసి పక్కన పెట్టేసాను చూడండి. 2 సమానంగా రాకుండా మనకు ఫ్రంట్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా, ఇందాక వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను చూడండి. ఈ చంక కింద కుట్టులో కవర్ చేసేస్తాను అనమాట. ఏమీ కాదు, బ్లౌజ్ ఏమీ ఫిట్టింగ్ పాడైపోదు, మంచిగా కుదురుతుంది. ఇప్పుడు వచ్చేసి సైడ్ స్టిచెస్ మనం ఆల్రెడీ ఒక హ్యాండ్ వేసాం కదా, అదే హ్యాండ్ తీసుకొని దీనిపైన పెట్టేసి టైట్ కుట్ల దగ్గరికి ఇలా పెట్టేసుకొని డాట్ మార్కర్తో ఇలా పెట్టేసుకొని టైట్ రఫ్ ఇచ్చేసేయాలి. చంక కింద ఎక్కడికుందో అక్కడికి కూడా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఈ ఖర్చులంతా పై వైపుకి వచ్చేటట్టు చూసుకోండి, లేదా కింది వైపుకి వచ్చినా ఏం పర్వాలేదు, ఏమీ కాదు. సైడ్ వైపున మనం బ్యాక్ సైడ్ మార్కింగ్ పెట్టేసాం కదా, ఇప్పుడు ఉక్సు సైడ్ కూడా మార్కింగ్ పెట్టేసుకుందాం. కింది వైపున ఫ్రంట్ టైట్ కుట్టు కోసం చూడండి, ఇక్కడ ఉక్సు సైడ్ కూడా పెట్టేస్తున్నాను. పెట్టేసుకొని కుట్టు వేసేసుకుంటూ రావడమే, కింద రఫ్ ఇచ్చేసేయాలి. చూడండి ఆఫర్ రా నుంచి గొంతు పోతుందన్నమాట చెప్పి. దాని పక్కనే ఇంకొక కుట్టు పాదం మందం ఖర్చుతో, పాదం మందం అంటే మనకు 1/2 ఇంచు గ్యాప్తో 3 కుట్లు వేసేసుకోవాలి. అలాగే నా వీడియో కనుక ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది, ఎంతో కొంత ఉపయోగపడుతుంది, చివరి వరకు చూసామన్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీదట స్టిచ్చింగ్ వీడియోలు వస్తాయి కానీ పార్ట్స్గా పెడతానండి. ఇలా లాంగ్ వీడియో పెట్టాలంటే ఎడిటింగ్కి కష్టమే, టైం ఉండదు కదా, అందుకనే ఇంకా స్టిచ్చింగ్ వీడియోలు కూడా పెడతాను. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటున్నారు అన్నమాట, మనకి సైజ్ బ్లౌజ్ ఇది సమానంగా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని, ఏమైనా ఒక్కొక్కసారి ఎక్స్ట్రాగా వచ్చేస్తుంది, మనం ఇలా ప్రతిదీ చెక్ చేసుకొని వేసినా ఎక్స్ట్రాగా వచ్చేస్తే మళ్ళీ ఒక్కొక్క కుట్టు వేసుకుంటే సరిపోతుంది అనమాట. నాకైతే కరెక్ట్గా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు కొంచెం ఎక్స్ట్రాగా వచ్చింది ఉక్స్ పట్టు మందం, అది కూడా కుట్టు చూపిస్తున్నాను చూడండి. ఒక పాదం మందం కుట్టు కింది నుంచి వేసుకుంటూ వచ్చి మనం టైట్ కుట్టు వేసాం కదా, చంక కింద కలిపేసుకోవాలన్నమాట. ఈ కుట్టులో ఈ 3 కుట్లపై నుంచి కుట్టు అయితే తీయకూడదు, ఒక కుట్టులోకి కలిపేసుకోవాలి. ఇలాంటి మిస్టేక్స్ అంటే ఇలాంటి చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి, సెట్ చేయాలి అంతే.
అప్పుడే మనకు బ్లౌజ్ కుదురుతుంది. చూడండి, ఇంకొక కుట్టు వేసాను కదా, ఇక్కడ ఎక్స్ట్రా దారాలన్నీ కట్ చేసేస్తున్నాను ఇలా. ఇప్పుడు నాకు 2 సైజ్ బ్లౌజు నేను కుట్టిన బ్లౌజు సమానంగా సరిపోయిందనమాట. ఉక్స్ పట్టికి కాజా పట్టి బ్యాక్ పార్ట్ సరిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్.